సమ్మర్ వచ్చేస్తే పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలి అని ఆలోచిస్తాం కదా స్క్రీన్ టైం తగ్గించడానికి. ఎందుకంటే వాళ్ళతోటి మనం ఎంతసేపు అయినా ఆడగలం. అలా అని టీవీ ఎక్కువ ఇచ్చేస్తే వాళ్ళకి హెడేక్ అన్నీ వస్తాయన్నమాట సమ్మర్లో. ఎందుకంటే ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి కదా. మనం ఎక్కువ స్క్రీన్ టైం అనేది ఇచ్చేసామనుకోండి వాళ్ళకి తెలియకుండానే ఐస్ మీద ఎఫెక్ట్ పడుతుందన్నమాట. ఓవర్ హీట్ ఎక్కువ చేసేస్తుంది బయట ఎండల వల్ల. కాబట్టి వాళ్ళకి ఏదో ఒక పని అయితే చెప్పాలన్నమాట. సో మా పాపకైతే నేను గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తున్నాను. దానికి ఇలా పెయింటింగ్స్, ఇది బ్యాంబూ స్టిక్ అనమాట. బ్యాంబూ స్టిక్ తీసుకొని పెయింటింగ్ వేయమన్నాను. తను కూడా ఇంట్రెస్ట్గా వేస్తే తనతో పాటు నేను వేస్తున్నాను అనమాట. తను వేరేది వేసింది పెయింటింగ్ అనేది. ఇవి కొద్ది డిజైన్గా వేద్దామని నేను వేశాను. తను చూస్తుంది. తను వేరేది సింపుల్గా ఉండేది ఇచ్చాను అనమాట. ఇందులోకి మట్టి అది మా పాప ఎత్తింది. మొత్తం మొక్కలు కూడా తనే సెలెక్ట్ చేసుకొని తనే వేసిందనమాట. జస్ట్ చిన్న హెల్ప్ చేశాను నేను. పెయింటింగ్ వేసి ఇచ్చేసాను. వేరే సింపుల్గా ఉండే వాటికి తనే పెయింటింగ్ వేసిందనమాట. ఇలా అయితే పెయింటింగ్ వేయడం జరిగిందండి. లాస్ట్లో మళ్ళీ దీన్ని మార్చాను అనమాట. మరి అంత బాగా కనిపించలేదని లాస్ట్లో చూతురు. కానీ ఇలా మనకి పిల్లలకి ఏంటంటే స్క్రీన్ టైం అనేది తగ్గించాలన్నమాట. మా పాపకి అయితే నేను లైబ్రరీకి అలవాటు చేశాను, బుక్స్ అలవాటు చేశాను. ఇలాంటివి అలవాటు చేయడం వల్ల కొద్దిగా స్క్రీన్ టైం తగ్గుతుంది అని నా ఆలోచన అనమాట. ఎక్కువగా నేచర్తో కనెక్ట్ అవుతారని. థ్యాంక్ యూ.